ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభునామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఈ ఉదయాన్ని ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి 118వ కీర్తన 5వ వచనం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైనటువంటి మాటలు కదండి. ఇక్కడ కీర్తనకారుడు చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క ఇరుకు స్థలం ఏదైతే ఉందో, అనగా నీవు ఏ ఇరుకు చేత బాధపడతా ఉంటున్నావో, అనారోగ్య సమస్యల, లేకపోతే ఆర్థికపరమైనటువంటి సమస్యల, లేకపోతే అనేకమైనటువంటి ఒత్తిడులు, కారణాలు, ఏ ఇరుకైనా సరే వాటి యందు నీవు బాధపడతా ఉంటున్నావా? నీవు ఉంటున్నటువంటి ఆ స్థితిలో నుంచి నీవు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? విశాల మార్గంలో ఆయన నీకు సహాయం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమేన్. నీవు ఇరుకులో ఉన్నప్పుడు మొరపెట్టినప్పుడు ఆయన నీకు విశాలంగా, ఆయన విశాలతలోనికి నడిపించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఆయన నీవు పెట్టేటువంటి ప్రతి మొరను కూడా ఆలకించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవ్వరికి తెలియకోకుండా నువ్వు ఒంటరిగా దేవునికి మాత్రమే తెలిసేలాగా నీవు రోదన ధ్వని చేస్తున్నావా? నీ విజ్ఞాపన ధ్వని చేస్తుంటున్నావా? నీ యొక్క మూలుగు ధ్వని దేవునికి తెలియచేస్తుంటున్నావా? అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎవ్వరికీ తెలియకుండా నీవు కార్చేటువంటి కన్నీరు ఆయన సన్నిధికి చేరి ఉన్నది. ఆయన జవాబు ఎలా ఇవ్వబోతున్నాడో తెలుసా? అందరికీ వినబడేలాగున, అందరికీ చూచేలాగున ఆయన నీకు ప్రతిఫలం ఇవ్వబోతా ఉంటున్నాడు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో మరి ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ బలహీనత, ఎందుకు ఈ అనారోగ్య సమస్యలు, ఎందుకు ఈ లేమి పరిస్థితులు అని నీవు దేని గురించి కూడా కృంగిపోకు. ప్రియ దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ఆయన నిన్ను విశాలమైన మార్గంలోనికి నడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన నీకు విశాలత దయచేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ప్రతి మెట్టగానున్నటువంటి స్థలములను నీ కొరకు ఆయన సరళము చేయబోతా ఉంటున్నాడు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని నీవు రిసీవ్ చేసుకో. ఈ వాగ్దానాన్ని నీవు విశ్వాసంతో నీవు నీ హృదయంలోనికి స్వీకరించి ప్రార్థన చేయి. తప్పక ఆయన నీ జీవితంలో కార్యము చేయి దేవుడిగా ఉంటున్నాడు ఉదయకాల సమయంలో. ఆమేన్. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడా, సర్వాధికారి, మీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే తండ్రి ఈ కార్యక్రమాన్ని చూస్తుంటున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరున దీవించండి ప్రభా. మీ బిడ్డలు ఉంటున్నటువంటి ప్రతి ఇరుకులో నుంచి మీరు విశాలతలోనికి మీరు నడిపించండి. వారి యొక్క కష్ట సమయమందు మీరు తోడుగా ఉండండి. వారి యొక్క బలహీనత సమయమందు మీరు తోడుగా ఉండండి. అయ్యా, నీ బిడ్డలు వేటి కోసమైతే ఎదురు చూస్తుంటున్నారో వాటి యొక్క ప్రతిఫలం దేవా, ఎదురు చూపులకు తగినటువంటి ఆన్సర్ మీరు దయచేయమని అడుగుచుంటున్నాం. అయ్యా, ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని కూడా మీరు తృప్తిపరిచి తండ్రి, మీ మెండైన దీవెనలు, ఆశీర్వాదముల చేత నీ ప్రియ బిడ్డలను మీరు దీవించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.